పీఎఫ్ డబ్బుల కోసం ఇక వారాల తరబడి ఎదురు చూడాల్సిన అవసరం లేదు. ఉద్యోగులకు కేంద్రం నుంచి భారీ గుడ్ న్యూస్. ప్రైవేట్ ఉద్యోగులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఒక కీలక అప్డేట్ వచ్చింది. పీఎఫ్ డబ్బులు విత్డ్రా చేసుకోవడానికి ఇప్పటి వరకు చాలా రోజులు వేచి చూడాల్సి వచ్చేది. కానీ ఇక నుంచి ఆ పరిస్థితి పూర్తిగా మారే అవకాశం కనిపిస్తోంది. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్ఓ పీఎఫ్ క్లెయిమ్ల పరిష్కార ప్రక్రియను మరింత వేగవంతం చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని సెంట్రల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ రమేష్ కృష్ణమూర్తి వెల్లడించారు. ఇక నుంచి కొత్తగా సమర్పించే పీఎఫ్ విత్డ్రాయల్ క్లెయిమ్లలో ఎక్కువ శాతం అదే రోజున లేదా గరిష్టంగా 2 రోజుల్లోనే పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. అంటే ఉద్యోగులు తమ సొంత డబ్బును పొందేందుకు ఇక ఎక్కువ రోజులు ఎదురు చూడాల్సిన అవసరం తగ్గే అవకాశం ఉంది. ఇంతకాలం చాలా మంది ఉద్యోగులు క్లెయిమ్ అప్లై చేసిన తర్వాత వారాల తరబడి లేదా కొన్నిసార్లు నెలల పాటు కూడా ఎదురు చూడాల్సి వచ్చేది. ముఖ్యంగా మెడికల్ ఎమర్జెన్సీ, ఇంటి అవసరాలు లేదా ఇతర అత్యవసర పరిస్థితుల్లో ఈ ఆలస్యం పెద్ద సమస్యగా మారేది. కానీ ఇప్పుడు ఈపీఎఫ్ఓ తన విధానంలో కీలక మార్పులు తీసుకొచ్చింది. కొత్త ఆటోమేటిక్ ప్రాసెసింగ్ సిస్టమ్ కారణంగా 90% వరకు క్లెయిమ్లు మానవ జోక్యం లేకుండానే ఆటోమేటిక్ గా ప్రాసెస్ అవుతున్నాయని అధికారులు చెబుతున్నారు. అంటే మీ వివరాలు సరిగ్గా ఉంటే, కేవైసీ పూర్తిగా అప్డేట్ అయి ఉంటే, బ్యాంక్ అకౌంట్, ఆధార్, పాన్ వంటి వివరాల్లో ఎలాంటి సమస్యలు లేకపోతే మీ క్లెయిమ్ చాలా వేగంగా ఆమోదం పొందే అవకాశం ఉంటుంది. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఇప్పటి వరకు పెండింగ్ లో ఉన్న పాత క్లెయిమ్లను కూడా దాదాపు పూర్తిగా పరిష్కరించినట్లు ఈపీఎఫ్ఓ తెలిపింది. దీంతో ఇక నుంచి కొత్త దరఖాస్తులపై మరింత వేగంగా స్పందించేందుకు అవకాశం ఏర్పడింది. అయితే ఒక విషయం మాత్రం ఉద్యోగులు గుర్తుంచుకోవాలి. మీ యూఏఎన్ యాక్టివ్ గా ఉండాలి. ఆధార్, పాన్, బ్యాంక్ అకౌంట్ వివరాలు ఈపీఎఫ్ఓలో సరిగ్గా లింక్ అయి ఉండాలి. కేవైసీలో ఏవైనా తప్పులు ఉంటే క్లెయిమ్ ఆలస్యమయ్యే అవకాశం ఉంది. కాబట్టి పీఎఫ్ డబ్బులు విత్డ్రా చేయాలని అనుకునేవారు ముందుగా తమ వివరాలను ఒకసారి చెక్ చేసుకోవడం మంచిది. మొత్తానికి ఉద్యోగులకు ఇది నిజంగానే శుభవార్త అనే చెప్పాలి. ఇకపై పీఎఫ్ డబ్బులు పొందేందుకు వారాల తరబడి ఎదురు చూసే రోజులు తగ్గే అవకాశం ఉందని ఈపీఎఫ్ఓ ఆశాభావం వ్యక్తం చేస్తోంది.